అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. మానవుడు అనే 4 అక్షరాల పదానికి అనేక నిర్వచనాలకు మించిన అర్థముంది. మానవుడిలో ఉండాల్సిన గుణాలు, మంచి పనులు, సత్స్వభావం, ఇతరుల పట్ల కరుణ, ఇవన్నీ ఒక మానవుడిని నిర్వచిస్తాయి. పవిత్ర ఇస్లాం ఈ గుణాల గురించి వివరంగా బోధిస్తుంది. కాని ఇది ఇస్లాం యొక్క ప్రత్యేకత మాత్రమే కాదు. అన్ని మతాలు మానవుడిని మంచివాడిగా ఉండమని బోధిస్తాయి. ఏ మతం కూడా మానవుడిని చెడ్డవాడిగా ఉండమని బోధించదు. బదులుగా మంచి పనుల ద్వారా జీవితాన్ని మెరుగుపరచమని ప్రేరేపిస్తాయి. మన ఇస్లాం జీవితంలో ఉన్నతిని సాధించడానికి, మంచి రీతిలో ముందుకు సాగడానికి, ఆఖిరత్లో పశ్చాత్తాపపడాల్సిన అవసరం లేని జీవితాన్ని గడపడానికి మనకు బోధిస్తుంది. కానీ ఈరోజు మనం ఎలా జీవిస్తున్నాం? ఈ ప్రశ్నను మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఈ వీడియో థంబ్నెయిల్లో రాసి ఉంది, గుడిలోని ఆలమరం ద్వారా అల్లాహ్ చూపించిన ఒక అద్భుతం అని. ఇక్కడ ఆలమరం కేవలం ఒక ఉపమానం మాత్రమే. ప్రకృతిని చూడండి. మన చుట్టూ ఎన్నో చెట్లు కనిపిస్తాయి. వాటిలో ఎన్నో ఆకులు ఉంటాయి. కాని కొన్ని చెట్లు ప్రతి సంవత్సరం తమ పాత ఆకులను రాల్చి కొత్త ఆకులను మొలకెత్తిస్తాయి. పాడైన లేదా నశించిన ఆకులు రాలిపోతాయి. వాటి స్థానంలో కొత్తవి వస్తాయి. ఇలాగే ఒక మానవుడి జీవితంలోని దుష్ప్రవృత్తులను, తప్పులను రాల్చడానికి మనం ప్రయత్నిస్తామా? అల్లాహ్ సుబ్హానహు తఆలా మనకు ఇచ్చిన ఒక వరం పవిత్ర రంజాన్. ఈ రంజాన్ ముగిసి కొన్ని రోజులు మాత్రమే అయ్యాయి. ప్రతి ముస్లిం తన గుండెపై చేయి వేసి ఆలోచించాలి. ఈ రంజాన్లో నేను విజయం సాధించానా? నా తప్పులను శుద్ధి చేసుకున్నానా? రంజాన్ యొక్క వరాలను నేను పూర్తిగా స్వీకరించానా? ప్రతి సంవత్సరం రంజాన్ వచ్చినప్పుడు మనం దానిని ఎంత నిజాయితీగా స్వీకరిస్తామో ఇప్పుడే ఒక ప్రతిజ్ఞ తీసుకుందాం. వచ్చే రంజాన్లో అన్ని ఉపవాసాలను ఆచరించటానికి ఎంతవరకు సాధ్యమో అంతవరకు ఖురాన్ను చదవడానికి, మంచి పనులను ఎక్కువగా చేయడానికి నిర్ణయించుకుందాం. ఒక చెట్టు యొక్క పాత ఆకులు రాలికొత్తవి వచ్చినట్లు మన తప్పులను రంజాన్ యొక్క వెలుగులో తొలగించి తౌబా చేసి అల్లాహ్ వైపు తిరిగి వెళ్దాం. రేపు మరణిస్తే ఆఖిరత్లో పశ్చాత్తాపపడాల్సిన స్థితి ఒక ముస్లింకు ఉండకూడదు. అల్లాహ్ యొక్క మార్గంలో జీవించడానికి మనకు తౌఫీక్ ఇవ్వాలి. ఆమీన్. ఈ వీడియో మీకు చేరడానికి కారణమైన వారి కోసం ప్రత్యేకంగా దుఆ చేయమని గుర్తు చేస్తున్నాను. ఇన్షాల్లా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.